నమస్కారం. బే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినటి ముఖ్యాంశాలు. వైసీపీ సర్కార్ తూట్లు పొడిచిన జలజీవన్ మిషన్ ను మళ్లీ పట్టాలెక్కించేందుకు దృష్టి సారించిన ఎన్డీఏ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధుల విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. జిల్లా కలెక్టర్ల సమావేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం. ఈ సమావేశాన్ని 5వ తేదీ ఒక్కరోజే నిర్వహించాలని నిర్ణయం. అదే రోజు వివిధ శాఖలపై సమీక్ష చేయనున్న వైనం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఫైర్. గన్నవరం కాంతాద అధికారం అడ్డం పెట్టుకుని చాలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడని ఆగ్రహం. హత్యలు చేసిన వారికి క్షమాభిక్ష ఉంటుందేమో కానీ వల్లభనేని వంశీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాభిక్ష ఉండదని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై గత నెల రోజులుగా జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాల వైభవంగా ముగిసిన వైనం. ఉత్సవాల ముగింపునకు సాంకేతికంగా దేవస్థానం తరపున అధికారులు, సిబ్బంది దుర్గమ్మకు సారి సమర్పణ. అమ్మవారి కృపాకటాక్షములతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఈవో రామారావు ఆకాంక్ష. వైఎస్ఆర్సీపీ సర్కార్ తూట్లు పొడిచిన జల్ జీవన్ మిషన్ ను మళ్లీ పట్టాలెక్కించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించింది. జల్ జీవన్ మిషన్ పనుల్లో జాతీయ స్థాయిలో ఏపీ 29వ స్థానంలో ఉంది. గత 5 ఏళ్లు ఈ పథకం అమల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ నిధుల విషయానికి వస్తే మాత్రం రాష్ట్రంలో 4,000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. అయితే వాటి ఫలితాలు ఏ స్థాయిలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో పనులు ఏ విధంగా చేశారు అనే అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిశితంగా పరిశీలిస్తున్నారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామీణ నీటిపారుదల వ్యవస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పనులపై ఆరా తీశారు. ఈ పథకం కింద కేంద్రం నుంచి 4,000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే గత 5 ఏళ్లు ఖర్చు చేసిన నిధులను జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు, వాటర్ ప్లాంట్ నుంచి ఇంటి కుళాయికి చేరే వరకు ఏ స్థాయిలో ఖర్చు చేశారనే దానిపై ఆరా తీశారు. దీనిపై పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్ని దశల్లో నిపుణులతో తనిఖీలు చేయించాలని నిర్ణయించారు. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిబంధనలో నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అనుసరించి పైపులు వేస్తున్నది లేనిది పరిశీలన చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలు, భూదందాలు, భూ అక్రమాలు జరిగినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భూ అక్రమాలు అత్యంత తీవ్ర స్థాయికి చేరి ప్రభుత్వం మారిన తరువాత సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టారన్నారు. మదనపల్లి ఘటనలో రాజకీయ నాయకులు, అధికారులు, ఉద్యోగులు కుమ్మక్కయ్యారని తెలిపారు. భూ అక్రమాల నేపథ్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టిన నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆదివారం మదనపల్లిలో భూ బాధితులతో సదస్సు నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను, పేదలను బెదిరించి వాళ్ళ భూములు లాక్కొని అన్యాయంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని తెలిపారు. జిల్లాల్లో భూదందాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సమాచారాన్ని సిపిఐ సేకరిస్తుందన్నారు. విశాఖ, విజయనగరం, వైఎస్ఆర్ కడప, అనంతపురం తదితర జిల్లాల్లో భారీ స్థాయిలో భూ అక్రమాలు జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం అందిన తరువాత సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలో భూ బాధితుల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున భూ కబ్జాలు, భూ బదలాయింపులు అక్రమంగా జరిగాయని వార్తలు వస్తారని, ఇది అత్యంత తీవ్ర స్థాయికి చేరి ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత రెవెన్యూ కార్యాలయాలకి రికార్డు ధ్వంసం చేసే పేరిట అడ్డుపెట్టే పరిస్థితి వచ్చింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొద్దిమంది అధికారులు, ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై ఈ రికార్డు ధ్వంసం చేసేకి తెగించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందని దాదాపు అటు విశాఖపట్నం జిల్లాలో, కడప జిల్లాలో, అనంతపురం జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున భూ బదలాయింపులు జరిపాయి. రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై అనేక మంది రైతులను, పేదలను బెదిరించి వాళ్ళ భూములు లాక్కున్నారు, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా ఇవాళ బాధితులు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమీకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ తరఫున పికప్ చేస్తూ ఉన్నాం. రేపు మదనపల్లిలో ఈ భూ బాధితుల సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత అన్ని జిల్లాల నుంచి కూడా సమాచారం సేకరించిన తర్వాత విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్త సదస్సు నిర్వహించడానికి కూడా పూనుకుంటారు.
జిల్లా కలెక్టర్ల సమావేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాన్ని 5వ తేదీ ఒక్కరోజు నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు వివిధ శాఖలపై సమీక్ష చేయనుంది. సోమవారం సాయంత్రం కలెక్టర్లు జిల్లా ఎస్పీలతో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించి సమావేశాన్ని ముగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ఎజెండాను ఖరారు చేసింది. జిల్లాలో పాలనాపరమైన అంశాలు, విధాన నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలు, ఇసుక, వ్యవసాయ రంగం తదితర అంశాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది. ఈ నేపథ్యంలో 5న సచివాలయంలో జరిగే కలెక్టర్ల సమావేశంలో తొలుత ప్రాథమిక రంగాలపైనే చర్చించనున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, అటవీ సంపద, గనులపై తొలి చర్చ జరిగేలా ఎజెండా రూపొందించారు. ఆయా అంశాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రెజెంటేషన్లు ఇస్తారు. వారి ప్రాధాన్యాలు, లక్ష్యాలను కలెక్టర్ల ముందు ఉంచుతారు. మధ్యాహ్న విరామం తర్వాత బడుగు, బలహీన వర్గాల సంక్షేమంపై చర్చ ఉంటుంది. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ, సీజనల్ పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యారంగం, పురపాలన, సిఆర్డీఏ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, హౌసింగ్, జలవనరులు, పౌర సరఫరాలు, పరిశ్రమలపై ప్రత్యేకంగా చర్చించున్నారు. సాయంత్రం రెవెన్యూ శాఖపై చర్చ జరగనుంది. అసైన్డ్ చుక్క భూములు, ఫ్రీ హోల్డ్ అంశం, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల భూ ఆక్రమణాలు, అసైన్డ్ భూముల పరాధీనం, అక్రమ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీసీ పొడియా ప్రెజెంటేషన్ ఇస్తారు. వైసీపీ నేతల భూ ఆక్రమణాలు, దురాగతులపై రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో కలెక్టర్ల నుంచి ప్రభుత్వం కీలక సమాచారం తీసుకోవాలని భావిస్తుంది. జిల్లాల వారీగా భూముల అక్రమణలపై డేటా తీసుకురావాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కొన్ని రోజుల కిందటే నోటీసులు ఇచ్చినట్లుగా వార్తలు వెలువడ్డాయి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A71 గా వంశీ పేరును నమోదు చేశారు. మరో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయన విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల కిందటే ఈ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నోటీసులకు ముందే ఆయన విదేశాలకు వెళ్లినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విషయాలను పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే తాము ఈ దాడికి పాల్పడినట్లు అరెస్ట్ అయిన వారిలో కొంతమంది పోలీసులకు చెప్పారు. దీంతో వంశీని కూడా నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం అతను ఈ కేసులో A71 గా ఉన్నాడు. ఈ కేసులో పోలీసులు మరో 3 కూడా అరెస్ట్ చేశారు. A21 మొండెం రాబాంబు, A50 అమరేందర్ రెడ్డి, A62 ఇమ్రాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే దీనిపై పోలీసుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది. హత్యలు చేసిన వారికి క్షమాభిక్ష ఉంటుందేమో కానీ వల్లభనేని వంశీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాభిక్ష ఉండదని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారీతిగా ప్రవర్తించడంతో పాటు వ్యక్తిత్వ హననానికి పాల్పడి పార్టీ ఆఫీస్ ని తగలబెట్టిన చరిత్ర వంశీదన్నారు. ఎన్నికలకు ముందు రజనీకాంత్ డైలాగులు చెప్పి తరువాత గజనీకాంత్ గా మారిన పరిస్థితి వంశీదని ఎద్దేవా చేశారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలోని తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గన్నవరం ఖాన్ దాదా అధికారం అడ్డం పెట్టుకుని చాలా ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రవర్తించాడని, అతను ఎవరో కాదని గన్నవరం వంశీ అని కితాబిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కుటుంబం మీద అనేక మాటలు మాట్లాడి టీడీపీ ఆఫీస్ను కూడా తగలబెట్టాడన్నారు. నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు వాగటం ఎందుకు, ఎన్నికలు అయిపోయిన వెంటనే పారిపోవటం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. పరిటాల రవి అనుచరుడని ప్రగల్భాలు పలికిన వాడివి నీవు అని, ఆఖరికి పరిటాల రవి ఆస్తులు కూడా దోచుకున్నాడని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల ముందు సింహం సింగిల్ గా వస్తుందని రజనీకాంత్ డైలాగులు చెప్పాడని, ఎన్నికలు అయిపోయిన తర్వాత 11 సీట్లు వచ్చేసరికి గజనీకాంత్ మాటలు చెబుతున్నాడన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే పార్టీ చేసుకున్న వంశీ అలాంటి వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నాడన్నారు. వంశీ లాంటి వ్యక్తి సమాజంలో ఉండటానికి అనర్హుడన్నారు. వంశీ సమాజంలో ఎక్కడైనా కనబడితే ప్రజలు పోలీసులకు అప్పచెప్పండని విజ్ఞప్తి చేశారు. వంశీ అనేవాడికి బెల్లం ఎక్కువ. 4-5 కార్లు ఏ సినిమాలో లాగా విషయం లేదు అక్కడ, ఇంత తిరిగి. కాబట్టి ఈ వంశీ
ఈ పరిటాల సునీత గారికి కూడా ఒక క్షణం చెప్తున్నాను. ఏదో పాత పరిటాల రవి గారు పేరు చెప్పి కాలపడి పడి అన్నా సరే సునీత గారు వాడిని క్షమించద్దండి. వాడిని క్షమాపణ అనేది మనం ఇవ్వకూడదు. ఎందుకంటే క్షమాపణ ఇచ్చే మనిషి కాదు అతను. పురుషి చేసిన తర్వాత కూడా క్షమాభిక్ష ఉంటుంది. క్షమాభిక్షగా కూడా అర్హుడు కాదు ఈ వంశీ. ఈ కాంతాదా అనుకొని జగన్ అనేవాడు అయిపోయాడు. జగన్ కూడా ఈ కాంతాదాన్ని చూసి ఏమనుకున్నాడంటే ఎన్నికలలో ముందు ప్రచారంలో సింహం సింగర్గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ డైలాగ్ చెప్పాడు. తీరా 11 సీట్లు వచ్చేసరికి అదే నా పరిస్థితి ఇదా అని ఇప్పుడు రజనీకాంత్ అయిపోయాడు. అప్పుడు ఎన్నికల ముందేమో సింహం సింగర్గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ లాగా డైలాగులు చెప్పి 11 సీట్లు రాగానే రజనీకాంత్ అయిపోయాడు. చూడండి పెప్పర్ చూపులు చూస్తాడు జగన్మోహన్ రెడ్డి. మన ఢిల్లీ వెళ్ళాడు, పెప్పర్ చూపులు చూస్తున్నాడు. ఒకటే చెప్తున్నాం, వంశీ అనేవాడు క్షమాపణకి అర్హుడు కాదు. అతను దయచేసి మీడియా కూడా అతని విషయంలో ఎక్కడ కూడా జాలి చూపించద్దు. వాడు ఒక నమ్మక ద్రోహి, నమ్మించి మోసం చేసే వ్యక్తి. చంద్రబాబు గారిని మోసం చేశాడు. అసలు వంశీ చరిత్ర ఏంటి? వంశీ ఆ రోజు విజయవాడ నగరంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమ్మవారి కృపా కటాక్షాలు రాష్ట్రం దేశం ప్రజలందరి మీద ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఈవో రామారావు ఆకాంక్షించారు. ఆషాఢం ముగింపు సందర్భంగా దేవాలయం సిబ్బంది, అర్చకులు, వేద పండితులు అమ్మవారికి ఘనంగా సార సమర్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దేవాదాయ శాఖ మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఆషాఢ మాస ఆఖరి రోజు కావడంతో దేవస్థానం తరపున అమ్మవారికి సార సమర్పించారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేసి నగరోత్సవం జరుపుకుంటూ వెళ్లి కొండ మీద అమ్మవారికి సార సమర్పించారు. ఆలయ సిబ్బంది, వేద పండితులు, అర్చకులతో ఈవో రామారావు దంపతులు అంగరంగ వైభవంగా అమ్మవారికి సార సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో రామారావు మీడియాతో మాట్లాడుతూ, గత నెల రోజులు రాష్ట్రం నలుమూలల నుండి అనేక సంఘాలు, సంస్థలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి ఆషాఢ సామర సమర్పించారని, ఇందుకోసం దేవాలయాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సార కార్యక్రమాన్ని నెల రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించామని తెలిపారు. అమ్మవారికి తన కుటుంబ సభ్యులతో కలిసి సార సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎండోమెంట్ మినిస్టర్ ఆనం నారాయణ రెడ్డి, ఎండోమెంట్ కమిషనర్ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే సుష్మా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ సిబ్బంది మరియు వైదిక కమిటీ 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారికి సార సమర్పించారు. కావడంతో ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రి క్షేత్రానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. మరి విశేషంగా ఈరోజు చిట్ట చివరి రోజు కావడంతో దేవస్థానం 50 మంది సిబ్బంది, వేద పండితులు, అర్చకులు, అలాగే వివిధ శాఖల అధికారులు, ఈవోతో పాటుగా అందరూ ఈరోజు అమ్మవారికి సారె సమర్పించి ఈ ఆషాఢ మాసం యొక్క ఈ ఉత్సవాన్ని సుసంపన్నం చేసుకోబోతున్నాము. మరి ఇంత గొప్పగా భక్తులు ఆషాఢ మాసంలో స్పందించి వేలాదిగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, వారు తయారు చేసుకొని తెచ్చినటువంటి నివేదన అన్ని అమ్మకు సమర్పించడం మరి చాలా భారతదేశంలోనే బహుశా ఇంత విశిష్టంగా కార్యక్రమాలు ఎక్కడ జరిగి ఉండవేమో అనిపించేంత గొప్పగా విజయవాడ పుర వాస్తవ్యులు, చుట్టుపక్కలటువంటి గ్రామస్తులు తండోపతండాలుగా, ముఖ్యంగా మహిళా సంఘాలు గుంపులుగా ఏ ప్రాంతం వల్ల ఆ ప్రాంతం నుంచి
విచ్చేసి మరి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం యొక్క సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, అన్ని శాఖల యొక్క సిబ్బందులు తగిన ఏర్పాట్లను చేశారు. అలాగే వైదిక సిబ్బంది 6వ ఫ్లోర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలో అమ్మవారికి సారి సమర్పించే కార్యక్రమాన్ని అతి గొప్పగా నిర్వహించి ఒక ఆషాఢ మాసానికి ఉన్న విశిష్టతను ప్రజలందరికీ చాటి చెప్పేలాగా దేవస్థానం సనాతన ధర్మం వైపు అడుగులు వేస్తున్నటువంటి ఆ తెలియజేసే కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో దేవస్థానానికి సహకరించిన 50 మంది సిబ్బందికి, ముఖ్యంగా దేవాదాయ శాఖ అమాత్యులు రామనారాయణ రెడ్డి గారికి, అలాగే మా కమిషనర్ గారు సత్యనారాయణ గారికి, మరి స్థానిక ఎమ్మెల్యే ఎంపీ శ్రీ సుజనా చౌదరి గారు, అలాగే చిన్ని గారు చాలా అనుక్షణము మా వెంట ఉండి ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని గొప్పగా సహకరించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా సిబ్బంది తరఫున 50 మంది సిబ్బంది తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు రాష్ట్రం పైన, దేశం పైన ఉంటూ అమ్మవారు అందరినీ రక్షించాలని, రాష్ట్రాన్ని, దేశాన్ని సుభిక్షంగా ఉండాలని, అమ్మను నమ్ముకున్న భక్తులు అందరూ కూడా శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలని మనసారా ప్రార్థిస్తున్నాము. రక్తాంబరాం రక్తపటోత్తరీకాం ప్రవాళకర్ణాభరణాం త్రినేత్రాం శ్యామాం సమస్తాభరణస్రగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యం. ఈ మాసము వారాహి నవరాత్రోత్సవ మాసము. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు కూడాను వారాహి నవరాత్రాలు జరిపే మాసం. ఈ మాసంలో అమ్మవారిని ఉపాసన చేయలేనటువంటి వారు పసుపు కుంకుమలతో, సౌమంగళ్య ద్రవ్యాలతో అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి ద్రవ్యాలు సమర్పణ చేసి అర్చిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. అందులో ఈ మాసంలోనే మనకి శాకంబరి ఉత్సవాలు కూడాను అత్యంత వైభోపేతంగా జరిగినాయి. ఈ వారాహి నవరాత్రోత్సవ మాసము ఈరోజు అమావాస్య. ఈ అమావాస్యతో ఈ మాసము పరిసమాప్తి అవుతున్నది. మధురేణ సమాపయేతు అని మనకి శాస్త్రం, పురాణోక్త వాక్యం. అందువల్ల ఈరోజు ఈవో గారి యొక్క దంపతులు, మా దేవస్థాన సిబ్బంది అందరూ కూడాను, వైదిక సిబ్బంది, అటు వ్యవహారిక సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఈ ఈవో గారిని తీసుకుని అమ్మవారికి సారె సమర్పించి ఈ సారె సమర్పణ కార్యక్రమాలు సమాప్తి, ముగింపు చేయడం జరుగుతున్నది. 50 మంది భక్తులు అందరూ కూడాను అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. ఇలాంటి కార్యక్రమం ధార్మికమైనటువంటి, ఇలా వైదికోక్తమైనటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల దేశము, రాష్ట్రము సుభిక్షంగా ఉండి దేశ పరిపాలకులు మరియు రాష్ట్ర పరిపాలకులు కూడాను శాంతి సౌభాగ్యంగా రాష్ట్రాన్ని పరిపాలన చేయడం జరుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావాలని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. రాజధాని అమరావతికి రైల్వే అభివృద్ధి పనులు మరిన్ని నిధులు కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని లోక్సభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. తమ గెలుపునకు కృషి చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలిసారి గన్నవరం నియోజకవర్గానికి వచ్చిన వల్లభనేని బాలశౌరిని ఎన్నికబడిలోని విజయవాడ రూరల్ మండలం టీడీపీ కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావులు మాట్లాడుతూ కృష్ణా జిల్లాను అభివృద్ధి దిశగా నడిపించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపి పదవికి వెన్నె తెచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. జిల్లాల్లోని ఇండస్ట్రియల్ కారిడార్లను, ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. పోలవరం కాలువను ఏలూరు కాలువకు అనుసంధానం చేసి కృష్ణా డెల్టా ఆయకట్ల సాగుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాంవరపాడు, ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ మీద వంతెన నిర్మిస్తామని, కేంద్రంతో చర్చించి కొన్ని ప్రత్యేక నిధులు తీసుకువచ్చి కృష్ణా కెనాల్ నుండి వాటర్ ను తాగునీటి సమస్య ఉన్న ఏరియాల్లో మళ్లించి ఏర్పాటు చేస్తామని అన్నారు. మచిలీపట్నం పోర్టు పనులను వేగవంతం చేసే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిని వారు వివరించారు. పూర్తిగా సార్ 15,000 కోట్లు వచ్చినాయి. అది ప్రపంచ బ్యాంక్ నుంచి మరి గ్రాంటా లేకపోతే
మరి లోన్ అనేది ఉంది. లోన్ అయినా పర్లేదు, గ్రాంట్ అయినా పర్లేదు, 30 సంవత్సరాల తర్వాత పే చేసేటువంటి అమౌంట్ ఇంకొక 10,000 కోట్లు కానీ వస్తే 25,000 కోట్లు బ్రహ్మాండమైనటువంటి ఒక రాజధాని నిర్మాణం చేయొచ్చు. అందరికీ ఆదర్శవశంగా ఉండేటువంటి ఒక మంచి రాజధాని తయారు చేస్తే అంతకంటే మనం చేయాల్సిందే లేదని చెప్పి ముఖ్యమంత్రి గారితో మనం చెప్పాం, అందరం ఎంపీలందరం కూడా. రెండోది పోలవరం కంప్లీట్ చేయండి సార్ అని చెప్తాం. పోలవరం కంప్లీట్ చేస్తే కృష్ణా డెల్టా రైతాంగం ఎప్పుడు కూడా గుండెల మీద చేసుకుని నిద్రపోయేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. మన కృష్ణా నది ఎప్పుడు కూడా ఎష్యూడ్ వాటర్ కాదు, వర్షాలు పైన పడితే మనకి కృష్ణా నదిలో లాస్ట్ లో ఉన్నాం కాబట్టి నీళ్లు వస్తాయి. అదే పోలవరం అయితే డెఫినెట్ గా 100% మనకి దాదాపు 300 టీఎంసీ వాటర్ మనకు సముద్రంలో పోతా ఉంది. మనం మాక్సిమం తెచ్చుకోగలిగేది 200 టీఎంసీ వాటరే. ఆ 200 టీఎంసీ వాటర్ కానీ కృష్ణాలో కలిపితే గోదావరి నుంచి బ్రహ్మాండంగా కృష్ణా డెల్టా రైతాంగం గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు. ఎందుకంటే వరి తప్ప మనకు వేరే పంటది కాదు. ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇలాంటి ప్రాజెక్టులు కానీ మనం కంప్లీట్ చేస్తే ప్రజలు ఎప్పుడు స్థిరస్థాయిగా మరి ప్రజలు గుర్తుంచుకుంటారు. రైతాంగానికి అంతకంటే మనం చేయాల్సింది డ్రింకింగ్ వాటర్ కంటే అది చేయాల్సింది లేదని చెప్పాం. ఏదైతే మనం చెప్పామో తప్పకుండా శాసనసభ్యులందరినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి తేవాల్సినటువంటి నిధుల్లో నా పాత్ర నేను పోషిస్తాను, లోకల్ గా వాళ్ళు చేయాల్సినటువంటి పాత్ర వాళ్ళు పోషిస్తారు. అందరం ఒక టీమ్ గా ఈ కృష్ణా జిల్లాని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం అనేది. అలాగే మన సోదర్ యార్లగడ్డ వెంకట్రావు గారు మన స్థానిక ఎమ్మెల్యే గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. 2024 మన జీవిత కాలంలో గుర్తుండిపోయే సంవత్సరం. ఈ సంవత్సరం మీరందరూ కలిసి గట్టిగా యూనిటీగా పనిచేయబట్టే మనకి ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. మరి చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా 2 లక్షల పైగా మెజార్టీ తెచ్చుకున్నటువంటి బాలరాజు గారికి, అలాగే గన్నవరంలో భారీ మెజార్టీతో గెలిచినటువంటి వెంకటరావు గారికి మరి కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటా ఉన్నాం. దీని వెనకాల వారి తపన, మీ అందరి తపన, మీ అందరి కృషి, కష్టం ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అలయన్స్ ఫామ్ అయిన 6 నెలల లోపలే మన అందరం ఒక కుటుంబం లాగా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ అలా తారతమ్యాలు లేకుండా ఒకే కుటుంబం లాగా పనిచేస్తూ ఈ విజయాన్ని మీరందరూ కలిసికట్టుగా అందించారు. మీ అందరికీ రుణపడి ఉంటాను. మీ అందరికీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నిప్పులు చెరిగారు. వైసీపీ నాయకులు వేరేసురకాలని 1,00,000 కోట్ల స్కామ్ కి వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా జైలుకు వెళ్తారని జోసెఫ్ చెప్పారు. వైసీపీ వాళ్ళ కేసులు, కాసులు అన్ని లాగుతామని, అందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ వెర్రి కుక్కల్లాగా వైసీపీ వాళ్ళు రకరకాల భాషలు మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేశారని ఆగ్రహించారు. జగన్ ప్రతి దాంట్లో వేలు పెట్టాడు. జగన్ పాపాలు వెతకాల్సిన అవసరం లేదన్నారు. వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ ఎటు వెళ్లిపోదు. పోలవరం కు దశల వారీగా నిధులు కేంద్రం విడుదల చేసిందని వెల్లడించారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, కడప నుంచి హైదరాబాద్ కు విమానం తిరగకుండా చేశాడంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి సహా అందరూ జైలుకు పోతారు. 1000 కోట్లకే కేజ్రీవాల్, కవిత జైలుకెళ్లారన్నారు. 1,00,000 కోట్ల స్కామ్ కి వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా జైలుకు వెళ్తారు. మళ్లీ వైసీపీ రావడానికి ఎన్డీఏ కూటమి చెవులో పూలు పెట్టుకోలేదని వెల్లడించారు. వైసీపీ వాళ్ళు కేసులు, కాసులు అన్ని లాగుతామని హెచ్చరించారు. రాష్ట్ర ముస్లిం మోర్చా అధ్యక్షుడు బాజీ గారు మరియు యువ మోర్చా నాయకుడు రాజేష్ రెడ్డి డాక్టర్. ప్రధానంగా సమస్య ఈరోజు కౌంటింగ్ జరిగి, మొన్న ఎన్నికల్లో కౌంటింగ్ జరిగి 2 మాసాలు 60 రోజులు. రాష్ట్రంలో జరిగే పరిణామాలు, వాస్తవ విషయాలు పక్కన పెట్టి వెర్రి కుక్కల మాదిరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ధర్నాతో మొదలుకొని రోజువారీగా రకరకాలుగా పిచ్చి వేషాలు ఇస్తూ మాట్లాడే భాషకు వ్యతిరేకంగా వాస్తవ పరిస్థితులు మీ ద్వారా
ఆంధ్ర లోకానికి మరియు దేశానికి విదేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలియజేయాలనేది ప్రధాన ఉద్దేశం. ఇష్టం వచ్చినట్లు అప్పులు చేశారు. మా అసెంబ్లీలో మరియు అంతకుముందు 7 శ్వేతపత్రాలు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆర్థిక శ్వేతపత్రంతో పాటు తెలియజేసిన విషయం అన్ని పత్రికలకు టీవీలకు వచ్చింది. వాటిని బేస్ చేసుకొని ఈ 60 రోజుల్లో నిన్న 1వ తేదీ నాడు, అంతకుముందు నెల 1వ తేదీ నాడు అటు ఉద్యోగస్తులకు, రిటైర్డ్ ఉద్యోగస్తులకు మరియు పెన్షన్దారులకు పెన్షన్లు కానీ, సామాజిక పెన్షన్లు కానీ, జీతాలు కానీ ఇచ్చిన విషయం వాళ్ళ జీవితంలో 60 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప చేసిన మంచి పని లేదు. ఆయన ప్రతి దాంట్లో వేలు పెట్టాడు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో డీసీపీ హరికృష్ణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో పోలీసులకు తగు సూచనలు, సలహాలు జారీ చేశారు. స్టేషన్ సిబ్బందికి విధుల్లో ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించాలని సూచించారు. స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిరంతరం పోలీస్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, నేరాలను అరికట్టే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ లో సిబ్బంది కొరత ఉందని, పోలీస్ సిబ్బంది మరియు అధికారులు సంతృప్తిగానే ఉన్నారని తెలియజేశారు. అదేవిధంగా యువత హెల్మెట్లు ధరించాలని సూచించారు. ఈ బీట్ ద్వారా అనుక్షణం పోలీస్ సిబ్బందిని మానిటర్ చేయడానికి అవకాశం అధికంగా ఉందని, నూతన సాంకేతికంగా వచ్చిన ఈ బీట్ ద్వారా దొంగతనాలను అరికట్టే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తల్లిపాలు శిశువునకు తొలి ఆరోగ్య టీకాలా పనిచేస్తుందని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీ షా పేర్కొన్నారు. తల్లిపాలు మాత్రమే చంటి బిడ్డకు అమృతంలా అవసరమవుతాయని, అంతరాన్ని తగ్గిద్దాం, తల్లులందరూ తల్లిపాలు ఇచ్చేలా మద్దతిద్దామనే నినాదంతో జరుగుతున్న తల్లిపాల వారోత్సవాలను అందరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అఖిల భారత పిల్లల వైద్య నిపుణుల మండలి, కృష్ణా జిల్లా వైద్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల అవగాహన నడకను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. తల్లిపాల అవగాహన నడకలో వివిధ వైద్య సంస్థల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నడక ఐఎంఏ హాల్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిపాలు మాత్రమే చంటిబిడ్డకు అమృతంలా అవసరమవుతాయన్నారు. అంతరాన్ని తగ్గిద్దాం, తల్లులందరూ తల్లిపాలు ఇచ్చేలా మద్దతిద్దామనే నినాదంతో జరుగుతున్న తల్లిపాల వారోత్సవాలను అందరూ విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య విషయంలో ప్రాధాన్యత అధికంగా ఇస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రుగ్మత నివారణకు చికిత్స సాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పిల్లల వైద్య నిపుణులు మండలి కృష్ణ విభాగ అధ్యక్షురాలు డాక్టర్ ఎలమంచిలి సంధ్య, కార్యదర్శి డాక్టర్ వి శ్రీదేవి, ఐఎంఏ విజయవాడ ప్రెసిడెంట్ డాక్టర్ చలసాని ప్రమోద్, డాక్టర్ వెల్లంకి శ్రీదేవి, డాక్టర్ సంఘమిత్ర, డాక్టర్ పివి దుర్గారాణి, డాక్టర్ చందన తదితరులు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్దలు ఇలాంటి ఒక ప్రత్యేకమైన రోజుని ఎన్నుకోవడం అంటే ఒక భయంకరమైన వ్యాధి నుంచి ప్రజల్ని కాపాడటానికి మనకు ఒక ఆలోచన ఇది 10 మందికి స్ఫూర్తి కలిగించే విధంగా ఒక పేపర్లో ఆర్టికల్స్ రానివ్వండి, మేము కార్యక్రమాలు చేయనండి, ఈ కార్యక్రమాల ద్వారా మీరు ప్రజలు ఎంత ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క వ్యాధి బారిన పడకుండా మనం కాపాడుకోవాలనే ఒక స్ఫూర్తి ప్రతి ఒక్కళ్ళు కూడా కలగాలనేది దీని యొక్క ఉద్దేశం. ఇవాళ ఇది మనం ఒక్కసారి వ్యాధి వచ్చిందంటే అది తగ్గటం లేకపోతే దాన్ని నివారించడం సాధ్యం కాదు. అది ఆ వీక్నెస్ జీవితాంతం మరణం వరకు కూడా ఆ వీక్నెస్ అలాగే ఉంటుంది. కానీ మనం ముందు నుంచి కూడా మనకి ఖర్చు లేని పని రోజుకి 1 గంట నడవగలిగితే ఈ వ్యాధులన్నింటినీ కూడా కొంతవరకు మేర కావచ్చు. ఇది 10 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు కూడా దీన్ని మన ఇబ్బంది పెట్టకుండా చేసే అవకాశం. అందువల్ల ప్రతి ఒక్కరికి మనం స్ఫూర్తి కలిగించాల్సిన కార్యక్రమాల ద్వారా ఏంటంటే ఖచ్చితంగా రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవాలి అనే ఆలోచన కంటే ఈ రోగాలు మన శరీరం రోగాలు బారిన పడకుండా ముందుగానే ప్రివెంట్ చేసుకునే విధంగా కొన్ని డాక్టర్లు చెప్పిన సూచనలు, నడవాలి, రోజు వ్యాయామం చేయాలి, లేకపోతే ఫుడ్ సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు, లేదా ఇతర ఫుడ్ హ్యాబిట్స్లో కూడా మనం
శాకాహారాన్ని ఎక్కువగా ప్రేమించాలి, మాంసాహారాన్ని తగ్గించాలి. ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ మనకి పెద్ద ఇవన్నీ కూడా రోజు ఒక గంట నడవటం అంటే మన శరీరంలో ఉన్న ఫ్యాట్ను కరిగిస్తే తప్ప మన జేబులో డబ్బులేమి కరగవు. అందువల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి చెప్పే ఈ టిప్స్ని ఫాలో అవ్వాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన డాక్టర్లందరూ కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. సందర్భంగా వాస్కులర్ అంటే రక్తనాళాల వ్యాధుల గురించి అవేర్నెస్ పెంచడానికి దేశవ్యాప్తంగా 34 సిటీస్లో వాస్కులర్ వాక్ నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, వైజాగ్లో రక్తనాళాల డాక్టర్లు ఉన్న చోట ఈ వాక్ చేస్తాము ప్యారలల్గా ఒక టైంలో. ఢిల్లీలో హెల్త్ మినిస్టర్ గారు కూడా దీనిలో పాల్గొంటున్నారు. దీని ద్వారా జనరల్ పాపులేషన్లో రక్తనాళాల జబ్బుల గురించి అవేర్నెస్ పెంచడం ఒకటి. రెండోది, రక్తనాళాల జబ్బులు రాకుండా వచ్చినా కూడా అది పెరగకుండా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం. అంటే ఈసారి మా థీమ్ ఏంటంటే లిమ్స్ ఫర్ లైఫ్ అంటారు. అంటే జీవితాంతం కాలు పోకుండా ఉండటం. మనం చాలామందిని చూస్తాం, ఏళ్ళు పోయిన వాళ్ళు, కాలు పోయిన వాళ్ళు, షుగర్ ఉంది, ఏళ్ళు తీశారు, కాలు తీశారు. ఇవన్నీ కూడా షుగర్ పేషెంట్లో, స్మోకింగ్ చేసేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, స్థూలకాయం బరువు ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తాము. దీంతోపాటు అంటే మనం స్మోకింగ్ ఆపేయాలి, ఆల్కహాల్ ఆపేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ అంటాం. అంటే చాలామంది చెప్తారు నేను రోజు నాన్ వెజ్ తినాలి, చికెన్ తినాలి, వేపుడు కూరలు. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఆకుకూరలు, కాయగూరలు, పప్పు, ఎగ్ వైట్, ఫిష్ లాంటివి తీసుకుని ఈ మనం పునుగులు, బజ్జీలు, గారెలు, బూర్లు, మన వాళ్ళ పూరి. మొన్న పేషెంట్ వచ్చారు, ఆల్రెడీ ఒక కాలు పోయింది, ఒక కాలే ఉంది, మళ్ళీ వీల్ చైర్లో లోనికి వచ్చి నేను గారెలు తినాలి సార్ అన్నాడు. గారెలు ఎప్పుడైనా సంవత్సరానికి ఒక రోజు మీరు పుట్టినరోజు తినొచ్చండి, మిగతా రోజు తినకూడదు. సో అలాగే ఈ చాలామంది ఏమనుకుంటారంటే మనం బిళ్ళలు వేసుకుంటే వ్యాధి నయం అవుతుంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. బిళ్ళలతో వ్యాయం అన్ని ఉన్న వ్యాధులన్నీ తగ్గిపోతే అమృతం అంటారు. అలాంటిది కనుక్కోలేదు. జబ్బు తగ్గాలంటే మందులతో పాటు మన వైపు కృషి చేయాలి. దాన్నే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే స్మోకింగ్, ఆల్కహాల్, డయాబెటీస్, డైట్, ఈ 4 జాగ్రత్త పడితే కాలు నల్లబట్టడం కానీ, గుండె జబ్బులు రావటం కానీ, పక్షవాతం వచ్చే రిస్క్ కానీ తగ్గుతాయి. ఇది చెప్పడం కోసం, అవేర్నెస్ పెంచడం కోసం ఇచ్చేస్తాం. డే సందర్భంగా ఈ వాక్ కండక్ట్ చేయటం. ఈ వాక్ యొక్క స్లోగన్ వచ్చేసి వాక్ ఎమ్ వైల్ విత్ స్మైల్ అని. ఓకే, మెయిన్గా షుగర్ పేషెంట్స్లో, ఇంకా స్మోకింగ్ చేసే వాళ్ళలో ఈ అవగాహన రావాలి. మానుకుంటే మనకి వాస్కులర్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనకి వాస్కులర్కి సంబంధించిన గ్యాంగ్రీన్ కానీ, డయాబెటిక్ ఫుడ్ కానీ ఇలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి. సో రోజు మనం వ్యాయామం చేయాలి, స్మోకింగ్ ఆపేయాలి, ఆల్కహాల్ ఆపేయాలి, నూనె పదార్థాలు, వేపుడు కూరలు ఇవన్నీ తగ్గించుకొని మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించుకోవటం, అలాగా అన్నీ మెయింటైన్ చేసుకుంటే మన వాస్కులర్ హెల్త్ అంటే కాలిపోకుండా మనం జాగ్రత్త పడవచ్చు. దీంతోపాటు చాలామందికి వ్యారికోస్ వీన్స్ అంటాం, ఉబ్బిన సిరలు ఉంటాయి. అవి కూడా మన ప్రాపర్ వాస్కులర్ హెల్త్ ఫాలో అయితే, లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇంకా ఒకే చోట నిలబడుకొని వర్క్ చేయటం కానీ, స్థూలకాయం తగ్గించుకోవటం కానీ ఇలాంటివన్నీ పాటిస్తే వాటిని కూడా మనం దూరం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. దానికి ప్రత్యేకంగా విచ్చేసిన వాళ్ళండి లక్ష్మీ షా గారు, ఇంకా గద్దె రామ్మోహన్ రావు గారు, మరియు బోండా ఉమా గారండి. ఈ వాళ్ళ ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తున్నాం. మెయిన్గా యాంపిటేషన్ ఫ్రీ వరల్డ్ కోసం చేస్తున్నామండి. ఎవరు కాళ్ళు పోగొట్టకుండా సరైన వైద్యం, లైఫ్ స్టైల్ని ఫాలో చేయాలని ఈ వాక్ని కండక్ట్ చేస్తున్నామండి. ఎంపీ కేశినేని చిన్ని చేసిన సేవా కార్యక్రమాలే ఆయనకు అత్యధిక మెజార్టీ తెచ్చాయని 50వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కుప్పల గంగాధర్ రెడ్డి, 51వ డివిజన్ అధ్యక్షుడు కుంచెం దుర్గారావులు స్పష్టం చేశారు. పంజా సెంటర్ లో ఎంపీ కేశినేని చిన్ని పుట్టినరోజు సందర్భంగా శనివారం కార్యకర్తలు, అభిమానులతో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి పేదలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందన్నారు. అన్నా క్యాంటీన్లను గత వైసీపీ ప్రభుత్వం తీసివేస్తే మొబైల్ క్యాంటీన్ల ద్వారా ఎంపీ కేశినేని చిన్ని జిల్లాల్లో పేదల ఆకలి తీర్చారని తెలిపారు. అంతేకాకుండా మెడికల్ క్యాంపులు వంటి అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నారు. అమ్మవారి ఆశీస్సులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, మరిన్ని పదవులకు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. డివిజన్ల పార్టీ తరపున కేశినేని చిన్నికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఫతాఫుల్లా, సుంచు సురేష్, మాధవ్, షేక్ ఆశా, ఎస్కే ముబీనా, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ
విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారి పుట్టినరోజు సందర్భంగా 51వ డివిజన్ అధ్యక్షులు నేను మరియు కుంజుందర్ గారు ఆధ్వర్యంలో ఈ కొత్తపేట గణపతిరావు రోడ్లో కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. చిన్ని గారి కోసం మనం ఎప్పుడు చిన్ని గారి కోసం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వం సైకో జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ని స్థాపిస్తే దాన్ని ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అవి రావడంతోనే అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఈ విజయవాడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు విజయవాడలో 7 నియోజకవర్గాల్లో ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో మొబైల్ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రతి డివిజన్ కి ఏరియాల వారీగా పంపించి ప్రతి కొండ ప్రాంతంలో కూడా ప్రతి పేదవాడికి అన్నం పెట్టిన ఘనత కేశినేని చిన్ని గారిది. అలాగే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉచిత కంటి వైద్యులు చేయించి, అలాగే కంటి పరీక్షలు చేయించి కంటి ఆపరేషన్లు చేయించడం, అలాగే క్యాన్సర్ చికిత్సలకి మందులు పంపిణీ చేయడం, అనేక కార్యక్రమాలు. ఏదైనా ఆపద వస్తే నేనున్నానని చెప్పేసి ముందుకు వచ్చే వ్యక్తి, ఒక మంచి మనసున్న వ్యక్తి కేశినేని చిన్ని గారు. ఆయనకి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు, అలాగే తిరుపతి వెంకన్న ఆశీస్సులు ఉండాలని, అలాగే మా అన్న కేశినేని చిన్ని గారు ఇంకొక మంచి పదవిని అధిరోహించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. గౌరవనీయులు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారి జన్మదిన వేడుకలు ఈ పంజా సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి కొంచెం దుర్గారావు, గంగాధర్ రెడ్డి, అలాగే తదితర నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించారు. వారికి కేశినేని శివనాథ్ చిన్ని గారి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాం. విజయవాడ నగరంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో అత్యధిక మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించినటువంటి ప్రజానాయకుడు కేశినేని శివనాథ్ చిన్ని గారు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గెలవక ముందే జనాల హృదయాన్ని గెలుచుకున్నాడు. అన్నా క్యాంటీన్ల ద్వారా, మెడికల్ క్యాంపుల ద్వారా, అనేక రూపాల్లో సేవా కార్యక్రమాల ద్వారా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ప్రజలందరి యొక్క మన్నల్ని పొందినటువంటి ప్రజానాయకుడిగా, ప్రజా సేవకుడిగా గుర్తింపు పొందినటువంటి ప్రజానాయకుడు కేశినేని శివనాథ్ చిన్ని గారు. ఆయన జన్మదినం వేడుకల్ని విజయవాడ పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు, ఆయన మిత్ర బృందం పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ ప్రాంతంలో 1 టౌన్ ప్రాంతంలో ప్రత్యేకించి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొండ ప్రాంత వాసుల సమస్యల పరిష్కారం కోసం, ఏదైతే డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు, కార్మికులు, మహిళలు, విద్యార్థుల యొక్క సమస్యల కోసం పార్లమెంట్ లో గళమెత్తడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పార్లమెంట్ సెషన్స్ లో విజయవాడ తరపున విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటినటువంటి ప్రజా నాయకుడు కేశినేని శివనాథ్ చిన్ని గారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలతో పాటు ప్రజల యొక్క విజయవాడ నగర అభివృద్ధి కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఆర్నిసలు పనిచేయాలని, ఆయనకి ఆ శక్తిని, ఆ రకమైనటువంటి అవకాశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించే విధంగా చర్యలు రాబోయే కాలంలో జరగబోతున్నాయి. ఆ రకంగా ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని అమ్మవారికి సారి సమర్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం సెక్రటరీ ఈది దినేష్ బాబు స్పష్టం చేశారు. గురుపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన వందలాది మంది మహిళలు అమ్మవారికి సారి సమర్పిస్తున్నారని తెలిపారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ అమ్మవారికి వందలాది మంది మహిళలు సారి సమర్పించారు. ఈ సందర్భంగా దినేష్ బాబు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అమ్మవారికి గురుపీఠం ఆధ్వర్యంలో సారి సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఇంటి ఆడపడుచుకు పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు సమర్పించి ఆమెను సంతోషపెట్టిన విధంగా అమ్మవారిని కూడా సారి సమర్పించి సంతోషం పెట్టడం ద్వారా ప్రజలు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని తెలిపారు. గురుపీఠం వ్యవస్థాపకులు ఈది ఎల్లారావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశీస్సులతో, ఆయన అడుగుజాడల్లో తాము కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సారి కార్యక్రమాన్ని తలపెట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఠం వైస్ ప్రెసిడెంట్ వెంకట నరేష్, జితేంద్ర, అంజలిదేవి, ప్రభాకర్, అబద్దం, వెంకటేశ్వరరావు, బాల, విజయ్, గుడివాడ సత్యనారాయణ, శ్రీకాకుళం సాంబశివరావు, వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. నాన్నగారు
నాన్నగారు కనపడాలి బాగా. కూర్చున్నప్పుడు జై దుర్గా భవానికి, జై దుర్గా భవానికి, జై దుర్గా భవానికి, జై జయ దుర్గా భవాని. శ్రీ కనకదుర్గా దీక్షా మండలి మరియు ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్షా వ్యవస్థాపక గురుపీఠం క్రీస్తుశేషులు ఇది ఎల్లారావు గురు భవాని గారు గురుపీఠాధిపతి వారి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరములుగా అమ్మవారికి సారే కార్యక్రమం 10 సంవత్సరాలుగా దశాబ్దంగా అమ్మవారికి సారే కార్యక్రమం అనేది మొదలుపెట్టి వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా అందరి సహకారంతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల దీక్షా గురుపీఠాధిపతి గారు మన మధ్య లేరు ఈసారి. అయినా కానీ ఈ కార్యక్రమం దీక్షా పీఠం తరపున దీక్షా పీఠాధిపతి గారి వారి సతీమణి ఇది అంజలీదేవి గారు, అలాగే సభ్యులందరూ కూడా పీఠం సంబంధించిన సభ్యులందరూ కూడా ఎంతో ముందుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా తీసుకెళ్తున్నారు. ఆదివారం అమావాస్య ఆషాఢ మాసం అమ్మవారికి ఎంతో ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. అమ్మవారికి ఈరోజు మనం సారి సమర్పించినందుకు ఆ అమ్మవారు ఎంతో సంతోషించబడుతుంది. మనందరికీ కూడా ఇప్పుడు అనేక జిల్లాల నుంచి, ఇప్పుడు విజయనగరం నుంచి కానీ శ్రీకాకుళం నుంచి కానీ అనేక జిల్లాల నుంచి ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా అమ్మవారికి సేవ చేసుకునే దాంట్లో సేవ తత్పరులు సేవ చేసుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా హాజరయ్యి అమ్మవారి కృపకు పాత్రులైనందుకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ తరపున ఉండాలి, అందరికీ అమ్మవారి ఆశీస్సులు కలిగించాలని అమ్మవారిని మనసారా మేము వేడుకుంటున్నాం. అందరికీ కూడా విజయం ప్రాప్తిస్తుంది. ఈ క్రోజనామ సంవత్సరంలో కొన్ని ఏదైనా కానీ ఇబ్బంది కలిగినా కూడా అమ్మవారు మనందరికీ కూడా సత్ఫలితాలను ఇచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని, జై జయ దుర్గా భవాని, జై దుర్గా భవాని. దినేష్ బాబు ఇది నేను ఆంధ్రప్రదేశ్ దీక్షా వ్యవస్థ గురుపీఠం సెక్రటరీగా గత కొన్ని సంవత్సరాలుగా సేవలు అందించడం జరుగుతుంది. వైస్ ప్రెసిడెంట్గా మా అన్నగారు అయినటువంటి ఇది వెంకట నరేష్ కుమార్ గారు కూడా చేస్తున్నారు. దీనికి మాకు తోడుగా ఉన్న ఎంతోమంది మా శ్రేయోభిలాషులు వారందరూ కూడా ఆ యొక్క ఎంతో దూరాల నుంచి ఆయాస ప్రయాసాలు పడి ఇక్కడికి వచ్చి మాకందరికీ కూడా చాలా తోడ్పాటుగా నిలిచినందుకు వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీడియా పరంగా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరియు కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం తండ్రి గారు కాలం చేయడం వల్ల ఈ కార్యక్రమం ఈసారి భక్తులైన మేము వారి కుమారులైన మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆషాఢ అమావాస్య నాడు ప్రతి ఏడాది గత దశాబ్ద కాలంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈసారి పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ఇంటి ఆడపిల్లల ఏ ఆడపిల్లకైతే మనం సారీ చీర పసుపు కుంకుమ అన్ని ఎట్లా అయితే ఆడపిల్లకి ఇస్తామో అట్లాగా మన అమ్మవారిని మన ఇంటి ఆడబిడ్డలాగా మనం చూసుకుంటూ ఈ ఆషాఢ మాసంలో శాకాంబరోత్సవాలు కానీ ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి సారీ నివేదన చేయడం కానీ జరుగుతుంది. అమ్మవారు శాంతింపజేసి మనందరికీ కృపా కటాక్షాలు కలగజేయాలని ఉద్దేశంతో ఈ సారీని ఏర్పాటు చేస్తున్నాం. సర్వేజన సుఖనో భవంతు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ సర్కార్ తూట్లు పొడిచిన జలజీవన్ మిషన్ ను మళ్లీ పట్టాలెక్కించేందుకు దృష్టి సారించిన ఎన్డీఏ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధుల విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం. జిల్లా కలెక్టర్ల సమావేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం. ఈ సమావేశాన్ని 5వ తేదీ ఒక్కరోజే నిర్వహించాలని నిర్ణయం. అదే రోజు వివిధ శాఖలపై సమీక్ష చేయనున్న వైనం.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఫైర్. గన్నవరం కాంతాద అధికారం అడ్డం పెట్టుకుని చాలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడని ఆగ్రహం. హత్యలు చేసిన వారికి క్షమాభిక్ష ఉంటుందేమో కానీ వల్లభనేని వంశీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాభిక్ష ఉండదని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై గత నెల రోజులుగా జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాల వైభవంగా ముగిసిన వైనం ఉత్సవాల ముగింపునకు సాంకేతికంగా దేవస్థానం తరపున అధికారులు సిబ్బంది దుర్గమ్మకు సారి సమర్పణ. అమ్మవారి కృపాకటాక్షములతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఈవో రామారావు ఆకాంక్ష. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.